హాయ్ ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాం కదా ఎన్ఐఎస్ఎంలో చాలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయని చెప్పి. అందులో ఈరోజు మనం మేజర్గా ఎన్ఐఎస్ఎంలో రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఉంది. ఇది చాలా మంచి సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ కోసం వెళ్ళిన ముందుగా అసలు రీసెర్చ్ అనలిస్ట్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెర్చ్ అనలిస్ట్ అంటే ఏం చేస్తారంటే, మనకి పబ్లిక్ డొమైన్ అంటే మనకి ఇంటర్నెట్లో కానీ లేదా బయట న్యూస్ పేపర్స్లో కానీ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఒక డేటాని కలెక్షన్ చేసి దానిని మనం అనాలిసిస్ చేసి దాని ద్వారా మనం కంపెనీస్ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని చెప్పి అనలైజ్ చేయాలి. దీని యొక్క రీసెర్చ్ చేసి దాన్ని అనలైజ్ చేసిదే ఆ రూల్ చేసిదే రీసెర్చ్ అనలిస్ట్. ఈ రీసెర్చ్ అనలిస్ట్ మనకి ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే IMF, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, పబ్లిక్ డొమైన్స్, జర్నల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా డిఫరెంట్. మనకి ఎన్ని రకాలుగా అయితే ఒక డేటాని మనం కలెక్ట్ చేయగలము, ఒక కంపెనీ నుంచి కానీ ఒక ఏదన్నా ఫైనాన్షియల్ సంస్థ నుంచి కానీ ఒక డేటాని మనం కలెక్ట్ చేసి దాని ముందు డేటాని ఈ డేటాని మొత్తం అనలైజ్ చేసి ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి అనలైజ్ చేసి దాని ద్వారా మన సజెషన్స్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు, ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ఇన్వెస్ట్ చేయకూడదు, ఇలాంటివన్నీ మనం ఈ డేటా ఆఫ్ అనాలిసిస్ ద్వారా మనం చేస్తాం. ఈ డేటా అనేది మనకి IMF నుంచి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, పబ్లిక్ డొమైన్స్, జర్నల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నెట్, ఇలా చాలా రకాలుగా మన కంపెనీ ఫుల్గా డీటెయిల్స్ అనేది మనం సంపాదిస్తాం. దీని ద్వారా అనాలిసిస్ చేసి మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి లేదంటే చెప్పి ఒక ఎండ్కి వస్తాం. ఇందులో అసలు రీసెర్చ్ అనలిస్టులు ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, అది ఎన్ని రకాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ రీసెర్చ్ అనలిస్టులు మేజర్గా 3 టైప్స్ ఉంటారు. ఒకటి సెల్ సైడ్ రీసెర్చ్ అనలిస్ట్, రెండు బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్, మూడు ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్. ఓకే, ఈ సెల్ సైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇందాక మనం చెప్పిన పబ్లిక్ డొమైన్ ద్వారా డేటా అనేది గ్యాదర్ చేసి ఒక కంపెనీ యొక్క స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎంతవరకు మనం హోల్డ్ చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ దాన్ని హోల్డ్ చేయాలని చెప్పి ఈ సెల్ సైడ్ రీసెర్చ్ అనలిస్ట్ చెప్తారు. వీళ్ళకి ఓన్లీ వన్ సోర్స్ పబ్లిక్ డొమైన్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వీళ్ళని సెల్ సైడ్ వీళ్ళు ఒక స్టాక్ని ఎప్పుడు అమ్మేయాలి అనేది వీళ్ళ టార్గెట్, అది ఎప్పటి వరకు హోల్డ్ చేయాలంటే వీళ్ళు చెప్తారు. బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్, ఇప్పుడు మనకి పబ్లిక్ డొమైన్ కానీ ఇంటర్నెట్లో దొరికే డేటా అంతా కూడా మనకి ఒక కంపెనీలో ఉన్నది రియాలిటీ అనేది మనకి తెలియదు. ఆ కంపెనీ యొక్క లోపల నెట్వర్క్ బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్ తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ డొమైన్ లేదా అదర్ ఇందాక మనం మాట్లాడుకున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో డేటా అంతా కూడా గ్యాదర్ చేసి పాస్ట్ గ్యాదర్ని ప్రజెంట్ గ్యాదర్ని వాళ్ళు అనలైజ్ చేసుకొని వీళ్ళు సజెషన్స్ ఇస్తారు. కానీ బై సైడ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఈ డేటా మొత్తంతో పాటు కూడా ఒక కంపెనీ లోపల ఎంప్లాయీ
ఎంప్లాయర్స్ ఉంటారు చూసారా, ఎంప్లాయర్స్తో కూడా వీళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. ఇది ఈ డేటా కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక కంపెనీ ఎంతవరకు పడుతుంది, ఎప్పుడు కొనొచ్చు, దాని టార్గెట్ ఎంతవరకు వెళ్తుందని చెప్పి ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్కి సెల్ సైడ్ రీసెర్చ్ అనలిస్ట్కి తేడా ఏముంటుందంటే, వీళ్ళకి ఇంటర్నల్ లింక్ ఉంటుంది, వీళ్ళకి ఉండదు. అదొకటే తేడా. వీళ్ళు కూడా ఎంతవరకు హోల్డ్ చేయాలి, ఎంతవరకు బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని వీళ్ళు చెప్తారు. ఇది వీళ్ళు ఒక కంపెనీకి పనిచేసే వాళ్ళు ఇలా చేస్తారు. సెల్ సైడ్ అనలిస్ట్ అంతా కంపెనీ చేస్తారు. ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచైనా డేటా తెచ్చుకుంటారు. IMF, వరల్డ్ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, జర్నల్స్, పబ్లిక్ డొమైన్. వీళ్ళు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటారు. వీళ్ళు ఒకరి కింద వర్క్ చేయరు. వీళ్ళకి థర్డ్ పార్టీ కింద ఉంటారు. ఏ కంపెనీకి అయితే రీసెర్చ్ అనేది కావాలో ఆ కంపెనీ వీళ్ళకి క్లయింట్ కింద ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గానే వాళ్ళు డేటా కలెక్షన్ అనేది ఎలాగైనా చేస్తారు. ఎనీథింగ్, సెల్ సైడ్ డేటా కలెక్షన్ చేస్తారు, బై సైడ్ డేటా కలెక్షన్ చేస్తారు. ఇంకా ఎక్కడి నుంచి అనేది డేటా కలెక్ట్ చేసి వీళ్ళు ఏ కంపెనీతో అయితే టైఅప్ అయ్యారో ఆ కంపెనీకి వీళ్ళ ఒక డేటాని అనలైజ్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఫైనల్ రిపోర్ట్ about the company, what they need. ఇది మనకున్న రీసెర్చ్ అనలిస్ట్, సెల్ సైడ్, బై సైడ్, ఇండిపెండెంట్. మీరు అన్నట్టు ఇందాక మనం ఎలాగన్నా వర్క్ చేసుకోవచ్చు. ఐదర్ జాబ్ రోల్ అన్నా చేయొచ్చు, లేదా ఇండిపెండెంట్ కన్నా మనం డీలర్ లైసెన్స్ తెచ్చుకొని రీసెర్చ్ అనలిస్ట్ అనేది ఒక కంపెనీలో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసలు రీసెర్చ్ అనలిస్ట్ రోల్ ఏంటో చూద్దాం. ఇందాక మనం చెప్పినట్టు డేటా కలెక్షన్ అనేది ఎలాగైనా చేయొచ్చు. బై సైడ్ అనలిస్ట్ ఒకలా చేస్తారు, సెల్ సైడ్ అనలిస్ట్ ఒకలా చేస్తారు, ఇండిపెండెంట్ అనలిస్ట్ ఒకలా చేస్తారు. వీళ్ళ ఫైనల్ రోల్ ఏంటి, ఈ కలెక్ట్ చేసిన డేటాని evaluate the company performance, analyze past reports, compare with present reports, analyze their P&L and balance sheet, market nature, competitors, their product details and consumer behavior. ఓకే, ఫైనల్గా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే టర్మ్స్ ఏంటంటే, ఒక కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయాలి, వాళ్ళ పాస్ట్ రిపోర్ట్స్ ఏమైనా అవి ఎవాల్యుయేట్ చేయాలి, కంపేర్ విత్ ప్రజెంట్ రిపోర్ట్స్ కంపేర్ చేయాలి, అనలైజ్ దర్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్, మార్కెట్ నేచర్, కాంపిటీటర్స్ ఎవరున్నారు, ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏంటి, కన్జ్యూమర్ బిహేవియర్, ఇవన్నీ అనలైజ్ చేసి ఫైనల్గా ఫ్యూచర్
ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. ఇది అనలైజ్ చేసి ఫైనల్ గా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ చేసిన ఈ వర్క్ అంతటినీ కలిపి రీసెర్చ్ అంటారు. ఫైనల్ గా ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ అనలైజ్ చేసి ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. దీన్నే మనం రీసెర్చ్ రిపోర్ట్ అని చెప్తాం. ఓకేనా? ఇది నేను చెప్పినట్టు బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ లేదా ఇండిపెండెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరన్నా చేయొచ్చు. దీని ద్వారానే మన ఈ ఇచ్చిన రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్స్ లో ప్రజెంట్ చేస్తే దీని ద్వారానే మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, లేకపోతే చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ రికమెండేషన్ సైజ్ చేసి వీళ్ళు ఇస్తారు. ఓకే, ఇప్పుడు అసలు రీసెర్చ్ అనలిస్ట్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. వీళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అండర్స్టాండ్ అండ్ evaluate the company or an industry. ఓకే, ఇప్పుడు ఒక ఎకానమీని ఎలా అండర్స్టాండ్ చేసుకుని ఈసారి చూద్దాం. In 1883 to 1946, ఓకేనా, బ్రిటిష్ ఎకనమిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ లో రావచ్చు. పేరండి ఇయర్ జాన్ మేనార్డ్ కీనెస్. ఈయన ఏంటంటే ఒక కంట్రీ యొక్క గ్రోత్ లేదా ఎకానమీ అనేది వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్ రేట్స్ మరియు గవర్నమెంట్ స్పెండింగ్స్ ద్వారా మనం ఎలాబరేట్ చేయొచ్చు. ఒక కంపెనీ యొక్క ఎకానమీ వాటి గ్రోత్ మీద, వాటి ఎక్స్టెంట్ మీద, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ ఎకానమిక్ 1 minute ఎకనామిక్ behavior is based on government spendings and tax rates. ఒక కంట్రీ ఈ ట్యాక్స్ రేట్స్ ని అండ్ గవర్నమెంట్ స్పెండింగ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయగలిగితే ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. లేదు అవి కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే ఆ కంపెనీ యొక్క ఎకనామిక్ బిహేవియర్ అనేది చాలా బాగోదు అనమాట. ఇవి ఎలా తెలుస్తాయంటే, ఇవి ఎలా అనలైజ్ చేసుకోవాలంటే, ఒకటి చేంజ్ ఇన్ వేరియస్ మ్యాక్రో ఫ్యాక్టర్స్, నాట్ మైక్రో, మ్యాక్రో ఫ్యాక్టర్స్. మ్యాక్రో ఫ్యాక్టర్స్ లైక్ ఒక కంట్రీకి వచ్చే ఇన్కమ్ అంటే ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలిసే ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. నాలుగు గుర్తుపెట్టుకోండి. ఏంటి? నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ అండ్
మానిటరీ పాలసీస్. ఒక కంట్రీ యొక్క ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ కూడా ఆ కంపెనీ యొక్క ఎకనామిక్ గ్రోత్ని డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్, ఒక కంట్రీలో బయట ఫారెన్ నుంచి కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. అవి ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, and foreign portfolio ఇన్వెస్ట్మెంట్స్. ఈజీగా చెప్పాలంటే ఎఫ్డిఐ, ఎఫ్పిఐ. ఓకే, అండ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, మనం ఒక కంట్రీ యొక్క ఎకానమీని ఎలాబరేట్ చేసుకోవాలనుకుంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్, ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్, ఒక పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, అంటే మనం ఇన్ కంట్రీలో ఎవరెవరు ఎలా సేవింగ్స్ చేస్తున్నారు, ఏ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది ఉంటుంది. అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా ఒక ఎకానమీ ఎలా వర్క్ అవుతుంది, దాని జీడిపి రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎకానమీ కోసం అంతా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం అసలు కంపెనీ కోసం తెలుసుకుందాం. కంపెనీ కోసం అలాగే ఇండస్ట్రీ కోసం కూడా తెలుసుకుందాం. Understand industry. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో దానికోసం తెలుసుకుందాం. అంటే ఈచ్ ఇండస్ట్రీ హ్యావ్ ఏ different challenges and ఆపర్చునిటీస్. ఓకేనా, ఇందులో ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి దానికి తగ్గ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే type of industry, business model, competition, operating factors, price and demand change and consumer behavior. ఓకేనా, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి దానికి సంబంధించిన డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అసలు ఇది ఎలా తెలుస్తుంటే ఆ ఇండస్ట్రీ యొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, దాని బిజినెస్ మోడల్, దాని కాంపిటేటర్స్ ఎవరున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అండ్ ఆ ఇండస్ట్రీలో తయారయ్యే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎలా ఉంది, బయట దాని డిమాండ్ ఎలా ఉంది, అసలు కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని ఒక ఇండస్ట్రీకి రీసెర్చ్ అనలిస్ట్ ఒక రిపోర్ట్ చేయాలి. ఓకే,
ఇప్పుడు అండర్స్టాండ్ కంపెనీ. ఓకే, యాక్చువల్గా ఈ కంపెనీని 2 విధాలుగా మనం అనలైజ్ చేయొచ్చు. ఓకేనా, అదేంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఓకేనా, ఇప్పుడు ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే మనకి ఇందులో వచ్చేసి బిజినెస్ మోడల్, అసలు దాని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఓకే, అండ్ మేనేజ్మెంట్ మోడల్, ఓకే, అండ్ కాంపిటేటర్స్. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఈ క్వాలిటేటివ్ మోడల్లో తెలుస్తుంది. ఒక కంపెనీ యొక్క క్వాలిటేటివ్ మోడల్ అండ్ క్వాలిటేటివ్ మోడల్. ఓకే, క్వాంటిటేటివ్. ఓకేనా, క్వాంటిటేటివ్ వచ్చేసరికి మొత్తం అంతా నెంబర్స్. ఓకే, మ్యాథమెటికల్ మోడల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ రిపోర్ట్స్, పబ్లిక్ డొమైన్ రిపోర్ట్స్. ఓకే, క్వాలిటేటివ్కి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా మ్యాథమెటికల్ అండ్ న్యూమరికల్ నెంబర్స్ లో ఉంటుంది. ఓకేనా, ఇందులో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంది, దాని బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, దాని రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ పబ్లిక్ డొమైన్ లో వాళ్ళది ఎలా ఉంది, అండ్ వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మెయిన్ ఇంపార్టెంట్. అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఈ క్వాలిటేటివ్ మోడల్లో ఉంటాయి. అలాగే ఒక కంపెనీని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇవన్నీ క్వాంటిటేటివ్గా ఎలా ఉంది అండ్ క్వాలిటేటివ్గా ఎలా ఉంది, అలాగే క్వాంటిటేటివ్గా ఎలా ఉంది, ఇవన్నీ మనం అనలైజ్ చేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు రీసెర్చ్ అనలిస్టులు ఏదన్నా ఒక కంపెనీ ఒక మీటింగ్ పెడుతుంది, దాని యొక్క డీటెయిల్స్ అనేది పబ్లిక్ ఇవ్వడానికి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ క్లయింట్తో ఎలా ఇంటరాక్షన్ అవ్వాలి, వీళ్ళ ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఒకసారి తెలుసుకుందాం. రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తారనేది. ఇంటరాక్షన్ విత్ క్లయింట్స్ ఆర్ కంపెనీస్. ముందుగా ఒక కంపెనీ దాని యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మనం ఏం చేయాలంటే, ముందుగానే ఆ కంపెనీ యొక్క ప్రీ మీటింగ్ రీసెర్చ్, అసలు కంపెనీ పాత ఓల్డ్ డేటా కానీ లేదంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి నెట్వర్క్. దీనికి రిలేటెడ్గా అసలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సంబంధించిన సెకండరీ కంపెనీస్ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ నెట్వర్క్ ద్వారా మనం కమ్యూనికేషన్ పెంచుకొని రీసెర్చ్ రిపోర్ట్ మనం ఎంత జెన్యున్ గా సంపాదిస్తాం అనేది ఇక్కడ మ్యాటర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ వేలోనే ఉండాలి తప్ప కంపెనీకి ఫేవర్ గా న్యూట్రల్ వేవ్ అండ్ బిహేవియర్ అలా ఈ రిపోర్ట్స్ అనేవి చాలా జెన్యున్ గా అనేది మనము గ్యాదర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం
ఒక కంపెనీ ప్రీ మీటింగ్ పెట్టినప్పుడు అది అడిగే క్వశ్చన్స్ మనం ముందుగానే క్లారిటీగా ప్రిపేర్ అయ్యి క్లారిటీ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ప్రీ మీటింగ్ రీసెర్చ్. ముందుగా మనం రీసెర్చ్ ఒక కంపెనీ రీసెర్చ్ మీటింగ్ పెడుతున్నప్పుడు మనం ముందుగానే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి మన దగ్గర పెట్టుకోవడం అండ్ నెట్వర్క్ మనకి కమ్యూనికేషన్ పెంచుకొని ఆ కంపెనీ డీటెయిల్స్ కోసం మన నెట్వర్క్ పెంచుకోవడం. అలాగే మనం ఇండిపెండెంట్గా న్యూట్రల్గా బిహేవ్ చేయాలి. అండ్ దీనికి ముందే మనం క్లారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం క్లియర్గా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా, అసలు వీళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ ఆఫ్ రీసెర్చ్ అనలిస్ట్. ఓకే, ఇప్పుడు ఒక రీసెర్చ్ అనలిస్ట్ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇతను ఎలా ఉండాలంటే నీడ్ high degree and better in numbers. ఓకే, ఇతను కొంచెం వాళ్ళు చెప్పేది ఇతనికి అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి మినిమం ఒక మంచి డిగ్రీ ఉండాలి. అలాగే నెంబర్స్, ఫైనాన్స్ సైడ్ కాబట్టి నెంబర్స్లో బాగా క్లారిటీగా బెటర్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఇన్ ఎక్సెల్. ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంటే ఆ ఎక్సెల్ రిపోర్ట్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది అతనికి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అనలైజ్ వేరియస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని దీన్ని అనలైజ్ చేసే నాలెడ్జ్ అనేది ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఉండాలి. అలాగే ఆ బిజినెస్ మోడల్ కన్జ్యూమర్ బిహేవియర్ని, బిజినెస్ మోడల్ అండ్ కన్జ్యూమర్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఇతను అనలైజ్ చేసే నాలెడ్జ్ అనేది ఒక రీసెర్చ్ అనలిస్ట్కి ఉండాలి. ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ లో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఇవన్నీ అనలైజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ కంపెనీ యొక్క హోల్డర్స్ మనకి చాలా రిపోర్ట్స్ అనేవి చెప్తారు, కానీ మనం రీసెర్చ్ చేసి మనం వాళ్ళని క్వశ్చన్ చేసే ఎబిలిటీ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ skills, ability to read relevant reports. ఓకే, ఒక రీసెర్చ్ అనలిస్ట్ మినిమం అసలు తనకి ముందుగా అర్థమయ్యే డిగ్రీ ఉండాలి, బెటర్ నెంబర్స్ ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ బాగుండాలి, ఎక్సెల్లో మంచి స్కిల్స్ ఉండాలి, వేరియస్ ఫైనాన్స్ రిపోర్ట్స్ ని అతను అనలైజ్ చేసే స్కిల్ ఉండాలి, అసలు బిజినెస్ మోడల్ ఏంటి, కన్స్యూమర్ బిహేవియర్ ఏంటి, ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అనేది చాలా క్లారిటీగా తెలిసి ఉండాలి, అండ్ పాత రిపోర్ట్స్ ని ఈ రిపోర్ట్స్ ని కంపేర్ చేసే ఎబిలిటీ తనకు ఉండాలి. అండ్ మెయిన్ గా ఒక రీసెర్చ్ అనలిస్ట్ అనేది రిపోర్ట్ ఎలాగైనా తయారు చేయొచ్చు, ఫేవర్ గానే చేయొచ్చు, అలాగే వాట్ ఈజ్ వాట్ అసలు నిజమేంటి కూడా తన రిపోర్ట్ అనేది తయారు చేయొచ్చు. కానీ ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఒక మార్కెట్లో సర్వే అవ్వాలంటే తన రిపోర్ట్స్ ఎంత జెన్యూన్ గా రాస్తే ట్రస్ట్ అనేది బయట పీపుల్ దగ్గర కానీ రిమైనింగ్ కంపెనీస్ దగ్గర ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ ఈ మంచి క్వాలిటీస్ అన్ని నేర్చుకుంటే తనకి నీట్గా NISM రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ గెయిన్ చేయొచ్చు. ఈ సర్టిఫికేషన్ పొంది మనం మంచి రీసెర్చ్ అనలిస్ట్ అయ్యామంటే మన కెరీర్కి చాలా బాగుంటుంది. మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ కన్నా కూడా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ సర్టిఫికేషన్ చేయాలనుకుంటే
మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉందంటే నేను కంప్లీట్గా NISM రీసెర్చ్ అనలిస్ట్ యొక్క కంప్లీట్ చాప్టర్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ నేర్చుకుందాం. నేను మీకు అన్ని ఇన్ డీటెయిల్గా చెప్తాను.